ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మహిళలను మహాలక్ష్మిలాగా గౌరవించి వాళ్ళందరినీ ఆదరించాలనేటువంటి ఆలోచనతో ఉన్నాం. 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరులు చేయాలనేటువంటి ఆలోచనతో ఈ రాష్ట్ర ప్రభుత్వం మహిళలందరికీ తిరిగి వడ్డీ లేని రుణాల్ని ఇచ్చేటువంటి కార్యక్రమం మొదలుపెట్టాం. సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయల లెక్కన 5 సంవత్సరాల్లో 1,00,000 కోట్ల రూపాయల్ని మహిళలకి వడ్డీ లేని రుణాలు ఇచ్చి వాళ్ళందరినీ రాష్ట్రంలో కోటీశ్వరులు చేయాలనేటువంటి కార్యక్రమం నాంది పలికి ముందుకు పోతా ఉన్నాం. సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయలు ఇస్తామని మేము టార్గెట్ పెట్టుకొని ముందుకు పోతా ఉంటే చాలా మంది నవ్వారు. ఇది సాధ్యమా? 20,000 కోట్ల రూపాయలు మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇచ్చేటువంటి కార్యక్రమం సాధ్యమా అంటే ఈ ప్రభుత్వం చేసి చూపిస్తుందని చెప్పాం. సవాల్ విసిరాం. సవాల్ విసిరినట్టే 20,000 కాదు, ఇప్పటికే 27,000 కోట్ల రూపాయలు దాటి వడ్డీ లేని రుణాలను ఈ రాష్ట్రంలో ఇచ్చాం.